హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం మధురవాడ నుంచి తాటిపూడి రిజర్వాయర్కి మనం ట్రావెలింగ్ చేస్తున్నాము. సో ఈ ట్రావెలింగ్లో అనేక విషయాలు మనం తెలుసుకుందాము. సో లెట్స్ గో. సో చూడండి ఎంతమైన అద్భుతమైన లొకేషన్స్. వైజాగ్ అంటేనే ఒక అద్భుతం, మంచి లొకేషన్స్. సో ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి మీరు మన కారులో ఈరోజు ట్రావెలింగ్ చేస్తున్నారు. వైజాగ్లో ఉన్న ఒక మధురవాడ అనే ఏరియా నుండి మనం స్టార్ట్ అవ్వాము. కొమ్మాది మీదుగా మనము ఆనందపురం తర్వాత తగరపు వలస తర్వాత మనకి విజయనగరం రూట్ నుండి మనము ఒక షార్ట్ కట్లో తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తున్నాము. సో ఆ లొకేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒకటేనంటే ప్రతిరోజు మీకు కొత్తగా ఉండే ఒక ప్లేసుల్ని మీకు చూపెట్టడమే నా యొక్క ధ్యేయంగా పెట్టుకున్నాను. సో ఈ రూట్లు మీరు ఇంతకుముందు చూసుంటే మీరు కామెంట్ చేయండి, చూడకపోతే కూడా కామెంట్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంటే నాకు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. అప్పుడు ఈ యొక్క వీడియో ఇంకా ఎక్కువ మీకు నోటిఫికేషన్ రావటము, అదేవిధంగా నాకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ఇలా చూడండి, మనం ఈ విధంగా మరొక కొమ్మాదని ఏరియాలోకి మనం ఎంటర్ అవుతున్నాము. సో అద్భుతమైన లొకేషన్స్ అండి. ఇంకా ఈ యొక్క ట్రావెలింగ్ ద్వారా ప్రతి ఏరియాని చూపెట్టడమే నా యొక్క ఆలోచన. సో కొత్తగా మనం చెయ్యాలని సంకల్పంతో మన ఈ యొక్క ఇండియన్ తెలుగు కార్ ట్రావెల్ అనే మరి ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది. సో మనం ఏంటంటే ప్రతి ఏరియాని కూడా, అంటే మీరు డైరెక్ట్ కార్లో కూర్చుని మీరు డ్రైవింగ్ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే మనము ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఎక్కుతారు, తర్వాత లొకేషన్ చూపెడతారు. మనం అలా కాకుండా కార్ డైరెక్ట్ మనకు ఆ లొకేషన్కి వెళ్ళే వరకు ట్రావెలింగ్ చూపెడతాం. సో దానివల్ల ఏంటంటే కొత్త ప్లేసెస్ మీరు చూడగలుగుతారు. ఇది కొమ్మాది దాటిన తర్వాత మీకు ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్లో ఉన్నటువంటి ఒక ఏరియా ఇది. సో చూడండి, ఇక్కడ సిగ్నల్స్ వస్తాయి కాబట్టి సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఆగాలి ఖచ్చితంగాను. సో సిగ్నల్స్ వల్ల ఆగాము. దీన్ని మారికవాల్స్ అంటారు. మారికవాల్స్ హైవేలో మనం ఉన్నాము. మారికవాల్స్ హైవేలో ఉన్నాము. ఇక్కడ సిగ్నల్స్ వెరైటీగా ఉంటాయి, ఎందుకంటే ఎదురు బదురు కూడా వచ్చేస్తుంటారు. మారికవాల్స్ సిగ్నల్స్లో నుంచి మనం ఎక్కామండి. ఇప్పుడు ఇది మారికవాల్స. సో మారికవాల్స్ మీదుగా మనము జర్నీ చేస్తున్నాము. చూసారా ఆ యొక్క హిల్స్, ఆ కొండలు ఎంత అద్భుతంగా కనపడుతున్నాయి మనకి. సో ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి అన్నీ కూడా చూడదగ్గవండి. మన హైవే మీద వెళ్తుంటే ఈ విధంగా కనపడతాయి అన్నమాట. సో ఇది కూడా ఎంజాయ్ చేయదగ్గ ప్లేసెస్. మన కొన్ని ప్లేసులు మాత్రమే మీరు చూడగలుగుతారు, కానీ మన ద్వారా మొత్తం ఏరియాలన్నీ కూడా చూడగలుగుతారు. సో కాబట్టి ఈ ముందు వచ్చి ప్లేసెస్ కూడా మీరు చూడగలుగుతారు. మనము మళ్ళా చెప్తున్నాము, ఈ యొక్క తగరపోల్స్ నుంచి మనము విజయనగరం వెళ్ళే రూట్లోకి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి ఒక షార్ట్ కట్లో మనం వెళ్తామండి. చాలా మంచి లొకేషన్ అది కూడాను. తాటిపూడి రిజర్వాయర్కి మనం వెళ్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది హైవేలో మనం ఎంటర్ అయిపోయి జర్నీ చేస్తున్నాము. ఇంకా మీరు ఉన్న ఏరియా గురించి కామెంట్ చేయండి. ఆ ఏరియాని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హైవే రోడ్లు కూడా చాలా యాక్సిడెంట్గా ఉన్నాయండి మన జర్నీ చేయడానికి. సో ప్రతిరోజు ఒక కొత్త ఏరియాని మాత్రం నేను చూపెట్టగలుగుతాను.
ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే అది అనేక మందికి యూట్యూబ్ ద్వారా ప్రమోట్ అవుతుంది. సో మరి ఈ యొక్క కొత్తగా పెట్టిన ఛానల్ని మీరు అందరూ కూడా నాకు బ్లెస్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక జంక్షన్ వస్తుందండి ఇక్కడ. సో ఇది ఒక జంక్షన్ క్రాస్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, మన హైవే మీద వెళ్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రంట్ ఏమో కొన్ని హిల్స్ కనపడుతున్నాయి హైవే ఎదుర్కొన్నాను. సో చూడండి, అద్భుతమైనటువంటి లొకేషన్స్. ఇది డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతే శ్రీకాకుళం కూడా వెళ్ళిపోతుందండి. శ్రీకాకుళము అలాగా ఒరిస్సా అలాగ వెళ్ళిపోతాయి ఈ ఏరియా. సో అవి కూడా తర్వాత మీకు చూపెడతాము. మొత్తం ఇండియా అంతా కూడా ట్రావెలింగ్ ద్వారా మొత్తం ఇండియాని చూపెడతానండి. అంటే నా ఇప్పటివరకు చాలామంది అనేక రకాలుగా చూపెట్టారు, కానీ ఇండియాని మీ ఇంట్లోకి వచ్చి చూడాలి, అది నా కాన్సెప్ట్. ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ కొన్ని ఏరియాలకు వెళ్ళి అక్కడ ఉన్న మంచి ప్లేస్లు యూట్యూబ్ ద్వారా అనేక మంది చూపెట్టారు ట్రావెలింగ్ ద్వారా. కానీ నేనేంటంటే ఆ ప్లేస్లకి ప్రతి ప్లేస్ని కవర్ చేస్తూ ప్రతి రోడ్ని, అంటే హైవే పక్కన ఉన్నటువంటి వాటిని, అది లో ప్లైన్స్ని ఏ విధంగా ఉంటుందో ఇండియా అంతా కూడా మన ఇండియన్ తెలుగు కార్ ట్రావెల్ ఛానల్ ద్వారా మీరు చూడగలుగుతారు. సో దీనికి ఎంత టైం పడుతుందని చెప్పలేను, కానీ ప్రతి ఏరియాని కవర్ చేస్తాను. ఈరోజు మనం ఇలాగ వెళ్తున్న దాంట్లో మ్యాక్సిమం ఏరియాలు కవర్ చేస్తాను. మీరు ఒకటేనండి, లొకేషన్స్ ప్రతి లొకేషన్ అందరూ చూపెడతారు, కానీ నేను చూపెట్టే లొకేషన్స్ మాత్రం అందరూ చూపెట్టలేరు. ఇది మాత్రం ఎందుకంటే ట్రావెలింగ్ అనేది చాలా మీకు అంతా చూపెట్టాలని నా యొక్క ఆలోచన అండి. అంటే ఇక్కడ వచ్చాము, ఒక సిగ్నల్ ఉన్నది, ఈ సిగ్నల్ దగ్గర ఎలా ఆగుతున్నాము, ఏ విధంగా వెళ్తున్నాము అనేది కూడా ఇక్కడ మనకి అవసరం ఉంటుంది. సో కాబట్టి సిగ్నల్ స్టార్ట్ అయిందండి, మన డ్రైవింగ్ సిగ్నల్ క్రాస్ చేస్తున్నాం చూడండి. సో ఈ విధంగా మనకు సిగ్నల్స్ రూల్స్ అని పాటిస్తే ఎక్కడ కూడా ఏ విధంగా ప్రమాదం ఉండదండి. నాకు వైజాగ్లో నచ్చింది ఏంటంటే సిగ్నల్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతుంటారు. సో అన్ని ఏరియాల్లో అందరూ ఆ విధంగానే ఫాలో అవ్వండి. మనకి రోడ్డు ప్రమాదాల నుంచి మనము అందరినీ కాపాడగలుగుతాము, మనము సేఫ్ సైడ్లో ఉండగలుగుతాము. ఇది మనము ఈ హైవే మీదుగా ఏరియాలని పరదేశపాలెము ఇటువంటి ఏరియాని క్రాస్ అవుతున్నామండి. హైవే జర్నీ చాలా అద్భుతం ఉంటుందండి. ఎందుకంటే ఎదురుకుండా ఎవరు రారు, రెండు రూట్లు ఉంటాయి కాబట్టి ఆపోజిట్గా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మంచి డ్రైవింగ్ చేయొచ్చు. ఏదైనా 360 డిగ్రీస్ చూసుకోవాలండి మనం, ఎందుకంటే పక్క నుంచి కూడా వచ్చి కారులో వచ్చేస్తారు, వాళ్ళందరినీ మనం చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఏరియా అంతా కూడా అద్భుతంగా ఉన్నది. మరొక సిగ్నల్కి ఎంటర్ అవుతున్నామండి మనం. అయితే సిగ్నల్ అనేది లేదు, కానీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సిగ్నల్ వర్క్ చేయట్లేదు. రైట్ సైడ్ అయితే భీమ్లు వెళ్తామండి, భీమ్ లోపలికి వెళ్ళిపోవచ్చు రైట్ సైడు, అదొక రూటు. కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయండి, కామత్ అనే హోటల్ ఏదో ఉంది. సో మనం ఇప్పుడు ఒక లారీని క్రాస్ చేస్తున్నాము. సో ఆనందపురం అనే ఏరియాలోకి మనం ఎంటర్ అవుతున్నామండి. ఆనందపురానికి కూడా మీకు జంక్షన్ ఉంటుంది, జంక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. జంక్షన్ ఎలా ఉంటుందో కూడా చూపెడతాను.
సరదాగా ఉంటుందండి ట్రావెలింగ్ అనేది. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. సో కొంతమంది ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా ఉంటుందని కూడా ఇంట్లో నుంచి చూడొచ్చు మన ఛానల్ ద్వారాను. సో రోజుకి మీకు ఇంచుమించు మ్యాక్సిమం గంటలు నేను ట్రావెలింగ్లో చూపెడతాను. మీకు వీడియో లెంత్ అవుతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆనందపురం ఎంటర్ అయిపోయినామండి. ఆనందం చూసారా ఫ్లైఓవర్ ఎలాగున్నదను. ఆ ఫ్లైఓవర్ ఏంటంటే మనకి ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు వెళ్ళే ఫ్లైఓవర్ అన్నమాట. అది ఇంకేముండదు, పైనుంచి అలాగే వెళ్తూనే ఉంటుంది ఫ్లైఓవర్. ఇది ఆనందపురము జంక్షన్కి వచ్చామండి మనం ఇప్పుడు. సర్కిల్ ఇది ఆనందపురం సర్కిల్. సో చూసారా ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. మనం ఎంత కరెక్ట్గా రైట్ సైడ్ వచ్చేస్తారు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేస్తారు. జంక్షన్ చాలా డేంజర్గా నడుతుంటారు డ్రైవింగ్. ఇది ఆనందపురం జంక్షన్ అండి. ఇది ఇక్కడ పూలు మార్కెట్ అంటారు. ఇది ఫ్లవర్స్ మార్కెట్, పూల మార్కెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీన్ని జంక్షన్ని మనం క్రాస్ చేసి వెళ్తాము. ఎప్పుడన్నా ఇంకా లోపల కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రస్తుతం జంక్షన్లో ఉన్నాం మనము. జంక్షన్ నుంచి మనం ఇలాగ శ్రీకాకుళం రూట్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇది శ్రీకాకుళం రూట్ పైకి ఎక్కుతున్నటువంటిదండి. హైవే మీదకి ఎక్కుతాము. అంటే హైవే మీద నుంచి వచ్చాము. జస్ట్ ఆనందపురంలో ఆ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ టౌన్ నుంచి మళ్ళీ అదే హైవేలోకి ఎంటర్ అవుతుంటాం మా పైకి. ఆనందపురం అనకాపల్లి హైవే అండి. అది పైనుంచి వెళ్తుంటుంది 4 లైన్స్. చూస్తున్నారు కదా, హైవేకి పైకి ఎంటర్ అవుతున్నాము. డ్రైవింగ్ మనం ఎంత కరెక్ట్గా చేస్తున్నా పక్కన వాళ్ళు వచ్చి కూడా పడిపోతారండి. అది కూడా చూసుకోవాలి మనము. సో ఇంకోటి పైన మళ్ళీ ఎంటర్ అయిపోయాము పైకి. చూడండి, ఇది ఆనందపురం నుంచి మళ్ళీ పైకి హైవే మీదకి వచ్చాము. మనం ఇప్పుడు తగరపు వలస రోడ్లోకి ఎంటర్ అన్నమాట. అంటే ఇంకా తగరపు వలస రాలేదు, ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఆ రోడ్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడికి శ్రీకాకుళం 80 కిలోమీటర్లు వస్తుందండి. తాళ్ళ వలస 3 కిలోమీటర్లు ఆయన వస్తుంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం 80 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడున్న మనం ట్రావెలింగ్ చేస్తున్నాం ఏరియా నుంచి, ఆనందపురం నుంచి. చూస్తున్నారు కదా, ఈ యొక్క తగరపు వలస దగ్గరలో ఉన్నటువంటి, అంటే తగరపు వలస మనము వెళ్ళటానికి ముందు ఉన్నటువంటి ఏరియాలు మాట. ఇవి చిన్న చిన్న ఏరియాలు ఉంటాయి. తాళ్ళ వలస అని, రాజుల వలస అని, ఇలా కొన్ని ఏరియాలు ఉంటాయి అన్నమాట. అవి పెద్ద పబ్లిసిటీ కాకపోయినా తగరపు వలస అనేది పబ్లిసిటీ. చూడండి, పైన మనకి వేస్తున్నారు. ఇది కొలకొత్త 822 కిలోమీటర్లు అని చెప్పి. చూసారా, ఇది ఒక ఏరియా మాట. మనకి తగరపు వలస ముందు ఉండే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, చిన్న ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఎక్కాము ఇప్పుడు మనం. కింద నుంచి వేరే ఉంటాయి, పైన నుంచి వెళ్తున్నాం అన్నమాట. మనం ఏవి మనకు పక్క నుంచి రావడానికి అవకాశం ఉండదు. ఇటువంటిది మనకి మ్యాక్సిమం ఆనందపురం టు అనకాపల్లి వరకు వేసారండి. పక్క నుంచి ఎవరు రాకుండా 4 లైన్స్. ఇది మాత్రం ఏంటంటే తగరపు వలస ముందు ఉన్నదన్నమాట. ఇది హైవే. మనం ఇప్పుడు 100 స్పీడ్లో వెళ్తున్నామండి. 100 స్పీడ్లో వెళ్తే ఈ విధంగా ఉంటుంది. సో బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తయారు చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. బెల్ అనేది చూడండి, ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది మధ్యన తగరపు వలస దాటిన తర్వాత. ఇది ఒక ఫ్లో అవుతుంటుంది కింద వాటరు అప్పుడప్పుడును.
తగరపల్స్ దాటి మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనము విజయనగరం రూట్కి వెళ్తానికి టర్న్ అవుతాం అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ వెళ్తే శ్రీకాకుళం వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనం వెళ్తే మనకి విజయనగరం వెళ్తామండి. విజయనగరం లెఫ్ట్ కట్ అవుతుందని చూడండి. సో ఈ లెఫ్ట్ కట్ అవి మనం ఎదర మన విజయనగరం రూట్కి కలుస్తుంది. సర్వీస్ రూట్లోకి రావాలన్నమాట. జస్ట్ ఎదరకు వచ్చిన తర్వాత తగరపాల్స్ దాటిన తర్వాత జస్ట్ ఎదరకు వచ్చిన తర్వాత ఇలా సర్వీస్ రోడ్లోకి వచ్చి సర్వీస్ రోడ్లో నుంచి మనం విజయనగరం రూట్ వెళ్తాం. హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్లోకి వచ్చేసామండి మనం. అందుకని సర్వీస్ రోడ్లో ఆపోజిట్ కూడా వస్తుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సర్వీస్ రోడ్ అన్నప్పుడు. ఎందుకంటే వన్ వే ఆపోజిట్ వస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కొద్ది ముందుగా మనము సర్వీస్ రోడ్లోకి వచ్చేసామండి. ఎందుకంటే సర్వీస్ రోడ్లోంచే మనం బయటికి వెళ్ళాలి. అంటే ఇంకా ముందు నుంచి దిగొచ్చు సర్వీస్ రోడ్డు. మనకి ఇంత కొంచెం ముందుగా దిగిపోయాము. ఎందుకంటే సర్వీస్ రోడ్లో నుంచి ఇంత లాంగ్ రావక్కర్లేదు, ఇంకా కొంత జర్నీ చేయొచ్చు. నేను ముందే దింపేశాను మీకు. ఎందుకంటే ఈ ముందు దిగితే ఏమవుతుందంటే ఇక్కడ పెట్రోల్ బంక్స్ అవి ఉంటాయండి, మనకి కింద ఉంటాయి మాట పెట్రోల్ బంక్స్. సో ఇది ఇక్కడ యాక్చువల్గా మనము విజయనగరం వెళ్ళడానికి ఇక్కడ చెప్తున్నామండి. ఇది జంక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి తిరగాలి హైవే మీద. కొద్ది ముందుగా తిరగాలన్నమాట. చూపెడతాను మీకు. విజయనగరం అని పైన బోర్డు రాసి చూసారా, విజయనగరం. ఇంకా చూడండి పైన రైట్ సైడ్ పైన ఉన్నది విజయనగరం అని. ఈ జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి కిందకి కట్ అవ్వాలి. ఇది ఇక్కడ నుంచి విజయనగరం 18 కిలోమీటర్లు అండి. ఇది ఈ జంక్షన్, ఇది స్పాట్. లెఫ్ట్ సైడ్లోకి రావాలి. ఇలాగా సర్వీస్ రోడ్లోకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి విజయనగరం 18 కిలోమీటర్లు వస్తుంది. కానీ విజయనగరంకి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల ముందే మనకు లెఫ్ట్ కట్ అయిపోతాం అన్నమాట. సో ఇది మంచి లొకేషన్స్ అండి. ప్రతిదీ కూడా మనం చూడాలి. ఈ రోజున మీ ఇంటి వద్ద ఉండే మీరు ఆ కారులో తిరుగుతున్నారు. విజయనగరం ఎంటర్ అవుతాం. విజయనగరం యొక్క ఏరియాకి ఎంటర్ అవుతాం అన్నమాట మనం. అంటే రోడ్డుకి, విజయనగరం కాదు, విజయనగరం రోడ్లకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడే కట్ అవుతుందండి. లెఫ్ట్ వెళ్ళిపోతున్నాము, రైట్ నేమో శ్రీకాకుళం వెళ్తుంది. ఇది లెఫ్ట్ సైడ్లో మనం విజయనగరం రోడ్లో ఎంటర్ అవ్వం. సో విజయనగరం ఇలా వెళ్తే మనకు విజయనగరం అనేది ఒక 17 కిలోమీటర్ల దూరంలో అందుతాం అన్నమాట. చూస్తున్నారు కదా విజయనగరం రోడ్ ఎలా ఉంటుందో. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు బాగుంది, ఇంకా ఏమన్నా చూపెట్టాలి ఇంకా ఇటువంటి అంటే మీరు లైక్ చేయండి. లైక్లు కావాలి నాకు. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎంకరేజ్మెంట్ చేసినట్టు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా విజయనగరం వెళ్ళే రోడ్. ఇది అంటే మన వైజాగ్ బయలుదేరిన ఆనందపురం మీదుగా వచ్చి తగరపవలస దాటిన తర్వాత డివైడ్ అవుతుందండి. లెఫ్ట్కి వెళ్తే విజయనగరము, రైట్కి వెళ్తే శ్రీకాకుళం అనే ఏరియాకి వెళ్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్లో శ్రీకాకుళము విజయనగరం ఏరియాకి మనం ఆ రోడ్లో ఉన్నమాట. ఇది మోదవలస అనే ఏరియాలో జర్నీ చేస్తున్నామండి. ఈ ఏరియాని మోదవలస అంటారు.
సో మాధవల్స్ ఏరియాలో మనం జర్నీ చేస్తున్నాం. విజయనగరం కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. ఫ్యూచర్ సిటీ ఇంకా అవే, ఎందుకంటే ఇలాగ విశాఖపట్నం నుండి విజయనగరం కలిసిపోతుంది. పట్నం సిటీ అంతా ఇంకలాగా కలిసిపోతుంది ఫ్యూచర్లో. మంచి మంచి లేఅవుట్లు కూడా వేసారు. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయండి ఇటు. చూడండి, ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ వాతావరణం అనుభవించండి. మన ప్రతిరోజు కొత్త కొత్త ప్లేస్ చూడటమే మన ఉద్దేశం అండి. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, మనది ఉన్నది చిన్న లైఫ్ అండి, చిన్న జీవితం మాట. ఎందుకంటే 100 కంటే ఏమి ఎక్కువ జీవించలేము మనం. సో కాబట్టి ఇప్పటికే చాలా జీవితం అయిపోయింది. ఉన్న జీవితాన్ని మన కారు ద్వారా, నా కళ్ళ ద్వారా ఇవన్నీ చూపెడతాను మీకు. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు అవకాశం ఉంటే ఖాళీ ఉన్నప్పుడు డైరెక్ట్గా రావడానికి ప్రయత్నం చేయండి. రాకపోయినా పర్లేదు, ఈ విధంగానే ఉంటుంది. మీరు అన్ని ఏరియాలు కవర్ చేయలేరు కాబట్టి నేను కవర్ చేస్తాను మీ తరపున నేను ఇన్ని ఏరియాలని కూడా, ఇండియా అంతా కూడా చూపెడతాను. కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి. సో ఈ విధంగా మనము విజయనగరం రోడ్లో జర్నీ చేస్తున్నాము. మీరు ప్రతి పాయింట్ని కూడా మీరు చూడండి. ఎందుకంటే మనకి ఈ యొక్క విజయనగరం రోడ్లో జర్నీ చేస్తున్నాం మనము. ఇక్కడ సాలూరు రూట్ ఇదే, భోగాపురం రైట్ సైడ్కి వెళ్తుంది, విజయనగరం డైరెక్ట్గా వెళ్తుంది. సో అద్భుతమైన లొకేషన్స్ చూస్తున్నారు కదా. ట్రావెలింగ్ అంటే ఈ విధంగా ఉంటుందండి. కొత్త కొత్త ఏరియాలు చూస్తాము, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాము, కొత్త కొత్త కల్చర్స్ తెలుసుకుంటాము. సో ఇది ఓన్లీ ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనకి తెలుస్తుందండి. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారండి, 4 ఊళ్ళైనా తిరగాలి, 4 ఆకులైనా చదవాలని ఏదో అంటారు కదా. కనీసం ఇలా తిరగటం వల్ల ఏంటంటే జ్ఞానం అనేది పెరుగుతుందండి. మనకి ఎక్కువ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు విజ్ఞాన యాత్రలు అని చెప్పి కాంపోజిషన్ అవి రాయించేవారు. అంటే ఏంటో అనుకున్న వాళ్ళు, విజ్ఞాన యాత్ర అంటే ఇవేనండి, యాత్రలు చేయటము, ప్రకృతి నుంచి, సమాజాన్ని నుంచి, అక్కడ డెవలప్మెంట్స్ అనేక ఏరియాలు ఎలా ఉందో నేర్చుకోవడమే విజ్ఞాన యాత్ర. ఆ విధంగా మన విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు అని చెప్పి ఆ విహారంలో నుంచి విజ్ఞానం అనేది కూడా వస్తుందండి, విహారయాత్రలు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎలా తిరగతామా అనుకునేవాడిని. సో ఒక అవకాశం వచ్చింది నాకు, మీకు కూడాను తిరుగుతున్నాము. ఇంకా ఇవే కాదండి, విశాఖపట్నం సరౌండింగ్ ఏరియాను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కానీ నెక్స్ట్ ఆ విధంగా మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఆ విధంగా మనం నల్లమల్ల అడవుల మీదుగా ఇంకా హైదరాబాదు, ముంబై ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఢిల్లీ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా మనం కార్ ద్వారా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ కొంత టైం పడుతుంది. డైలీ ఇదే వర్క్లో నేను మీకు ప్రతి ఏరియా చూపెడతాను. చూడండి, ఒక ఏరియాకి మనం వచ్చాము. లెఫ్ట్కి వెళ్తే పద్మనాభం వెళ్తుందంట, రోడ్ ఒకటి ఉన్నది. అంటే కొన్ని లూప్ లైన్స్ ఉంటాయండి అవి. ఒక చిన్న జంక్షన్ అనేది వచ్చింది. జంక్షన్లో వచ్చినప్పుడు మాత్రం స్లో అవి చూసుకుని వెళ్ళాలండి. మన డ్రైవింగ్ ఎప్పుడు కూడా ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తారో మనం చెప్పలేం. కాబట్టి జంక్షన్లో వచ్చినప్పుడు మాత్రం లెఫ్ట్, రైట్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ అన్ని విధాలా చూసుకోవాలండి. బ్యాక్ సైడ్ చూడటం అంటే వెనక తిరగకూడదండి, మిర్రర్లో చూడాలి. మన ఫ్రంట్ మిర్రర్ ఉంటాయి, 3 ఉంటాయి. ఈ లారీలు చూసారా, అవి స్లోగా ఉంటాయి, స్లోగా వెళ్తుంటాయి. ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంటుంది.
నిజం గ్రేట్ అండి లారీ బ్రదర్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో జర్నీ చేస్తుంటారు, స్పీడ్గా కూడా వెళ్ళబోయి మనకి అనేక రకాల అంటే ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్కి సంబంధించినవి అవ్వచ్చు, పప్పు దినుసులు అవ్వచ్చు, ఎక్కడెక్కడి నుంచో ఫ్రూట్స్ అవ్వచ్చు, అన్నీ మనకి చేరదీస్తుంటారండి. నిజంగా చెప్పాలంటే మనకు తెలియకుండా మనకి ఎంతో సర్వీస్ చేస్తుంటారు. మన గార్మెంట్ సర్వీస్ అనుకుంటాం, ప్రైవేట్లో కూడా ఎన్నో సర్వీసులు నడుస్తుంటాయి. అంటే అందరం అవసరం అండి ఇక్కడ. ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరు లేకపోయినా ఇది లైఫ్ అనేది కొనసాగదు. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అందరం అవసరం. మనం ఒక్కొక్కరు ఒక వృత్తిలో ఉండవచ్చు. సో రైతు లేకపోతే మనం బ్రతకలేం. అదేవిధంగా మరి యొక్క జవాన్ లేకపోతే కూడా మనం బ్రతకలేం. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తెగించి కుటుంబాలను విడిచిపెట్టి మరి వాళ్ళు భారతదేశ సరిహద్దుల్లో మనకి సేవలు చేస్తున్నందుకు వాళ్ళకి సెల్యూట్ చేద్దామండి, ఇండియన్ తెలుగు కార్ ట్రావెల్ ద్వారాను. సో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మనకి అనేక డిపార్ట్మెంట్లు కూడా మనకు సేవ చేస్తున్నాయి. హెల్త్ డిపార్ట్మెంటు, అది లీగల్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా. దాంతోపాటు ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే ఇటువంటి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్నమాట. ఆ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అని లేకపోతే ఏ వస్తువు మనకి కదలదండి. చాలా అద్భుతం. అలాగే పరిశుద్ధ కార్మికులు, మరి మనందరికీ శుభ్రంగా మన రోజు హెల్తీగా ఉన్నామంటే నిజంగా మన గ్రేట్ పర్సన్స్ అండి వాళ్ళు. సో వాళ్ళకి మనం సెల్యూట్ చేయొచ్చు. ఈ విధంగా ఒకరు అందరం కలిసి ఉంటామండి. ఇప్పుడు మనం ఒక కొత్త రూటు అంటే విజయనగరం బైపాస్ నుంచి వెళ్తామండి. ఇప్పుడు బైపాస్ స్ట్రైట్కి వెళ్ళకుండా బైపాస్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో విజయనగరం బైపాస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక షార్ట్ కట్ మాట. మనం వెళ్ళి తాటిపూడి రిజర్వాయర్కి ఒక షార్ట్ కట్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదోను. సూపర్ కదా. అంటే కొత్త ఏరియాలు మనం చూడగలుగుతున్నాం ఈ విధంగా మన కార్ ట్రావెలింగ్ ద్వారా. ఇలా చూసుకుంటే ఈ హైవే ఎలాగ వెళ్తుందంటే బైపాస్ ఇది రాయపూర్ వెళ్తుందంట. రాయపూరు 555 కిలోమీటర్లు, బొబ్బులి 69 కిలోమీటర్లు, సాలూరు 66 కిలోమీటర్లు. ఈ రూట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆ విధంగా వస్తుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఇదొక బైపాస్ రూట్, హైవే విజయనగరం హైవే బైపాస్ రూట్ ఇది. అంటే మనం ఇంకా సాలూరు వెళ్ళాలన్నా, బొబ్బిలి వెళ్ళాలన్నా ఇంకా అక్కడ విజయనగరం వెళ్ళకుండా సిటీలోంచి రాకుండా మనం ఈ రూట్లోంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక హోటల్ కూడా ఉన్నదండి లెఫ్ట్ సైడ్ ఈ రూట్లోను. సో ఒక అద్భుతమైన లొకేషన్కి మనం జర్నీ చేస్తున్నాము. చాలా ఈ ఆనందంగా ఉంటుందండి ట్రావెలింగ్లో అయితే. నాకైతే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఇది బైపాస్ రూట్ అంటారు దీన్ని. చూసారా, ఈ బైపాస్ రోడ్లో జర్నీ చేస్తాం మనం. ఇక్కడ కొన్ని లేఅవుట్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ బాగుందండి లొకేషన్. పక్కన లేఅవుట్స్ కొన్ని కొత్తగా మరి వేశారు. అవి లేఅవుట్లు. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లోను. చూడండి ఇంకా ఫ్రంట్ ఏమి రావట్లేదు, మంచి ఖాళీగా ఉంది హైవే. మినిమం 100 వెళ్ళిపోతుంది కారు. సూపర్. ఇక్కడ ఇంకా చిన్న విలేజ్లు ఉంటాయండి. కొత్త వాల్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఫ్రెండ్స్, లంచ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, పప్పు ఒక కర్రీ, పప్పు గోంగూర, అదే బఠానీ వంకాయ, అదేవిధంగా దొండకాయ ఫ్రై, పులిహోర, ఎగ్ కర్రీ. సో ఇంకేం చేద్దాం, స్టార్ట్ చేద్దాం, తిందాం. ఫస్ట్ పప్పుని టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉంది పప్పు గోంగూరను. మరి వంకాయ ఎలా ఉందో సరిగ్గా చూద్దామండి. వంకాయ
కూడా బాగుంది. ఇప్పుడు దొండకాయని చూద్దాము. ఓకే, ఎగ్ కర్రీ బాగుంది. పులిహోర టేస్ట్ చేద్దామండి. పులిహోర చేద్దాము. పులిహోర కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఈరోజు జర్నీలో లంచ్ తీసుకున్నాము. మీల్స్ అద్భుతంగా ఉన్నది. ఓకే, మీరు కూడా లంచ్ చేయండి.